ఆత్మదేహం కోసం పడే తపన అగ్ని, స్త్రీ పురుషుల హృదయాల్లో ఆర్తి అగ్ని, మగువ చెంపల్లో సిగ్గుల మొగ్గల్లో అగ్ని, మగడి మనసులో చెలరేగే వాంఛలు అగ్ని, మంగళ శాసనాల సాక్షి అగ్ని, సృష్టికి కర్తలుగా మారిన ఆ అర్ధనారీశ్వరాన్నే విడదీస్తే హృదయాల్లో రగిలే క్రోధ రౌద్ర బీభత్స రూపం అగ్ని అగ్ని అగ్ని. వీడిని నమ్ముకొని నిన్నిచ్చి పెళ్లి చేసినందుకు మమ్మల్ని చెప్పుతో కొట్టాలి. ఇంకా వాడితో మాట్లాంటనయ్యా, మనకి టైం వేస్ట్. రే శివ, మీ తమ్ముడిని తీసుకుని వెంటనే బయలుదేరు. ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. శివ, రా వెళ్దాం. శివ, ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఇంకీ జన్మలో నువ్వు నా పిల్లల్ని కలవటానికి వీల్లేదు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన, ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన, ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఏటిలోన ఈతలంట, నీటిలోన తామరలంట, పూయ చందన పూల గంధముందంట. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన, ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఏదందానానే దందానానే, ఏదందానానే దందానానే. పూలల్లో తేనెలుండు, మనుషుల్లో గుణముండు. పూలల్లో తేనెలుండు, మనుషుల్లో గుణముండు. కుందన బొమ్మలలో అందమే ఉండు. దేశంలో రాజు ఉండు, తనతోనే మంత్రులుండు. దేశంలో రాజు ఉండు, తనతోనే మంత్రులుండు. దేశాన్ని కాపాడ ప్రజలే ఉండు. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన, ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. స్మైల్ ప్లీజ్. వాడి శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చూడగానే చెప్పేయచ్చు ఉన్నాడు పోయాడు. మా వాటి టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వదు. రే, నువ్వు సేట్కి వాట్సాప్ నేను చేయలేదా? ఎప్పుడో వాట్సాప్ చేశాను. బ్లూటిక్ కూడా వచ్చింది. నాకు చెప్పిన పని ఎప్పుడైనా లేట్ చేశానా నేను? రేయ్, నువ్వు ముళ్ళపందిని చూసావా? వాట్సాప్ చేసి ఆ? ముళ్ళపంది. ఎందుకు? ఏం లేదులే, చెప్పరా. ఆ మొహానికి ఉన్న కళ్ళజోడు తీసేస్తే అచ్చం నీలాగే ఉంటది. ముందు నిన్ను చంపడానికి సుపారీ తీసుకుంటా, జాగ్రత్త. అదన్నా చేసి సంపాదిస్తే ఓసిగా తిన్న మానేయచ్చు కదరా. రేయ్,
కారులోంచి తోసేస్తారా నేను? ఆపడరా మీ గోల. చెప్పాను కదా చంపద్దు, కాలో చేయి తీసేస్తే చాలు. సరే సరే ఓకే. వినిపించిందా? వినిపించిందా? తెప్పరా బడ్డీ. ఇదిగోనయ్యా, ఇదిగో కూరలన్నీ ఫుల్ గా పెట్టావా? నిండుగా పెట్టాను గాని బిర్రుగా తిని గుర్రుగా నిద్రపో మాకు. అయ్యో అయ్యో రేయ్, ఆపండ్రా, కిక్ లేదురా, ఐటమ్ సాంగ్ పాడండ్రా. జయమల్ని పాట కాదురా, మొబైల్ ఫోన్ పాట పాడండ్రా. పాడమన్నాను, ఏడవమనలేదు. నువ్వే నిన్నైతే ఎలా పడతావు? ఇప్పుడు చూస్తానా? ఇప్పటికింకా నా వయసు అది నిండా లెక్క. 16. చీటికి మాటికి చెయ్యే చుట్టూ కుర్రాళ్ళే. గొంతు పైకి వచ్చినట్టు పీకలు కోసేస్తా. 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. హలో, ఆ. ఎప్పుడు? ఏయ్, నేను వస్తున్నా. నిన్నే రా ముళ్ళపంది. తగలడు, వస్తున్నా. ఏదవా ప్రశాంతంగా తిండి కూడా తిన్నవడం. ఛీ. మేడం, మీ ఇంట్లో కుక్క ఉందా? ఉన్నా దానికి ఈ తిండి పెట్టకండి, చచ్చిపోతుంది. సీరియల్ చూస్తూ కూర్చుంటారు వంట చేయకుండా. ఎప్పుడు అనుకోరో ఏంటో. స్మైల్. సార్ డిన్నర్కి నువ్వు వెళ్ళి వస్తా. మీ వాడు పెట్టుకుంది ఒక పెద్ద టీంతో భద్ర. వాడింకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కాలేజీలో అందరూ చూస్తుండగా తల పగలగొట్టాడు. ఎఫ్ఐఆర్ రాయలేదు. మీరు తీసుకెళ్ళిపోవచ్చు. మా కుర్రాడని తెలుసు కూడా స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు మీరు? స్పాట్ నుంచి అన్నకు ఫోన్ చేయాలి కదరా వెధవా. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఇప్పుడేం జరగలేదు కదా, కేసు లేకుండా నేను చూసుకుంటాను. వాడి ఒంటి మీద చేయపడకుండా ఉండాల్సిందే. ఏం తక్కువ చేసావని? అయినా నెల నెల మేపుతూనే ఉన్నాం కదన్నా. స్టేషన్ దాకా తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. శివ, శివ ఆగు, నా మాట విను. శివ, వద్దురా. ఏయ్, శివ, శివ, ఏయ్, శివ, శివ. ఏం చేస్తున్నావు? శివ, నేను చెప్పేది విను. మా వాడి మీద చెయ్యొద్దని చెప్పాను కదా. నువ్వు కొట్టడం తప్పేం కాదురబ్బాయి, కానీ కొట్టిన ప్లేసే పబ్లిక్, అదే తప్పు. ఒంటరిగా దొరికినప్పుడు కుమ్మేయాలి, అడిగే ఉన్నాడు. మీ అన్నను చూసి నేర్చుకో. శివ ఖతర్నాక్ వాడు. రే, నువ్వు మీ అన్నని హ్యాపీగా ఫాలో అయిపో, పైకి వస్తావు. కానీ ప్రతిదానికి టైమింగ్ ఇంపార్టెంట్ రోయ్. రేపటి నుంచి మీ అన్నతో నువ్వు కూడా నైస్గా వచ్చాయి. తింటావా? పోనీ తాగుతావా? ఇంతసేపు బకాలతో పుచ్చుకున్నావుగా, ఇప్పుడు నువ్వే అడుగువాడిని. 3 రోజులుగా ఎక్కడెక్కడ ఏ రాజకార్యాలు వెలుగుపెట్టారో. ఏంటి అక్క కోపంగా ఉందే? పెట్టే పేడ సర్దుకున్నావు పుట్టింటికా? ఇక్కడ కొద్ది బతికే ఉందని గుర్తుందంటారా? అసలు దిగాడండి డాను. ఇప్పుడు ఎందుకు వచ్చా? ఇక్కడ నీకోసం ఎవరు కాచు కూర్చోలేదు. పోరా, వీడెక్కడైనా చచ్చిపడున్నాడేమోనని రోడ్లన్నీ పిచ్చి దానిలో తిరిగా. అక్క, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. మమ్మల్ని చంపి పారేయడానికి మేమేమైనా చిన్నపిల్లలు అనుకుంటావా? నువ్వు మూసుకురా. నా దగ్గర కూడా కత్తుంది. ఒక్కొక్కరి నరికి పోగులు పెడతా. ఏంటి నిజంగానా? పొద్దున్నే మళ్ళీ తయారయ్యారు. పెట్రోల్ పోసి తగలు పెడతా. గాడి తెల్లారా. మాకు నా కూతుర్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? తలుపు తీయరా, తీయరా తలుపు. గోరుముద్దలు తినిపించడానికి అది నీ కూతురు కాదు, నా కూతురు, నా అమ్ము.
నన్ను వదిలేసి నువ్వు మాత్రం నా కూతురుతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావు కదా? నేను ఒప్పుకోను. తలుపు తెరువురా. అమ్మ మీద ప్రేమతోనే నన్ను ఇంటికి తెచ్చావని నాకు తెలుసురా, నాకు తెలుసు. దాని మీద ఉన్న ప్రేమతోనే కదా నా మీద జాలి పడి నన్ను ఇంటికి తెచ్చావు. ఇప్పుడు మీరిద్దరు ఒక్కటైపోయి నన్ను వదిలేస్తున్నారు. తలుపు తీయరా, తీయరా. చితుకో. నేను నీ కొత్త శివ. రాత్రంతా ఏడుపులు పెడబొప్పులు విన్నావు కదా, ఏమైందని అడగవా? రుచి రుచిగా రోజు వండి పెడుతున్నాను కదా. ఆ విశ్వాసంతో ఆయన అడగొచ్చు కదా ఏమైందని. నువ్వు కూడా మీ అన్నయ్యలానే తయారవుతున్నావు. రే, మీ అన్నయ్యతో చెప్పు లంచ్కి ఇంటికి రమ్మని. ఎదురు చూస్తుంటాను. ఇప్పుడే దిగాడు, వస్తున్నాం. హలో, నేనేం చెప్పలేదు. సరే సరే, డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తున్నాం. ఏంట్రా అలా చూస్తావు? నేనేదో వాడిని వచ్చి కూర్చోమన్నట్టు. ముందు నువ్వు పోనీ పదా. బాయ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? రే చెప్తానుంట్రా, ఏటా తొందర? బాయ్, ఎన్నిసార్లు అడిగినా వాడెవడో తెలియదు అంటున్నాడు. అడగాల్సిన విధంగా అడిగితే వాడే చెప్తాడు, నేను చూసుకుంటాను. ఏసీపీ గారు వస్తున్నారు బాయ్. బాడీని ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం కష్టం. వచ్చేసాడు కదరా. నానా
నాన్న 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 శివ టైంకి వచ్చావు. మీ తమ్ముడు తీసుకెళ్ళిపో, లేదంటే మీ నాన్న వాడిని కొట్టి చంపేలా ఉన్నాడు. నాన్న నాన్న నాకే తిరుగుతారా? చంపేస్తా చంపేస్తాను. ఓడరా, అందరూ కట్టగట్టుగా చావండి. ముందు మీ అమ్మ పోయింది, తర్వాత నువ్వు. ఇప్పుడు వీణ్ణి తీసుకెళ్తున్నావు. పండురా, నాకు ఎవరు వద్దు. సార్, రోజులాగే నిన్న రాత్రి కూడా ఆయన మా బార్కు వచ్చారు. ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఏమైందో మరి, పట్మని గన తీసి షూట్ చేసేశాడు. అతను నీకు తెలుసా? చూస్తే గుర్తుపట్టగలవా? ఏంటి సార్? రాయ్, వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? చూసినా గుర్తుపట్టలేను సార్. అతను తెలుగువాడు కాదనిపిస్తుంది సార్. సార్ సీసీటీవీ చెక్ చేస్తే తెలుస్తుంది. నోరు మూసుకొనుండ్రా. రే, ఏంట్రా అది? అదేం లేదు సార్, వాడిదో ఊరికే. నాంచకుండా నిజం చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. వీడి ఫోటోని మన వాళ్ళందరూ పంపించమని చెప్పు. వీడిని చంపాకే ఏ పనైనా. వీడి పేరు విష్ణు, బాంబే నుంచి దిగాడు. వీడికి పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది బాంబేలో, కానీ అక్కడ ఉండడు. ఎప్పుడు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అంటూ తిరుగుతూ ఉంటాడు. ట్రాన్స్పోర్ట్ పేరుతో అన్ని దందాలు చేస్తున్నాడు. నిన్న వాడు ముంబై ఎస్కేప్. వేళ్ల 4 పీకితే మొత్తం డీటెయిల్స్ కక్కారు. శివ, అందరిని లేపండి. శివ, చిన్ని రోజులు నాన్న మీద లేని ప్రేమ ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? శివ, వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. భయం వేస్తుంది శివ. మాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు, అమ్ముకి, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి వద్దు శివ. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు శివ. శివ, అయ్యే
నేను చెప్పింది అర్థమైంది కదా. అక్కడ వెళ్ళగానే పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చాయి. అంతా నేను చూసుకుంటాను. ఏమయ్యా బుద్ధి వచ్చిందా? పిలిచి బంగారం ఉపయోగించుకోవడం అంటే ఇది. రేయ్ నువ్వు రమ్మన్నావా విన్నే? చెప్పుకోరా. ఎందుకురా కోప్పడతావు? మధ్యలో వీడిని వదిలేసి ఎలా వెళ్తావు? చెప్పింది చెప్పినట్టు వినాలి, అర్థమైందా? ఎక్కడా బండి? विष्णु नाम का जैसा भगवान का आदमी, उसका असली काम दुबई में। अरे तू मेरे को धंधा सिखाएगा? मैं बताऊं तेरे मार्जिन? तेरे घर में घुस के पैसे कैसे वसूल करना है मुझे अच्छी तरह से मालूम है। ये पूरी मेरे को मत मार, समझा ना? नीलेश का 15 लाख आने वाला है। भाई आप लोग जाओ, काम आज नहीं होगा, कल आना। दीदी भैया बोलना। रूलिंग पार्टी से लेकर अपोजिशन तक सबका खर्चा बनता है उसके साथ। ए ये कोई छोटी मोटी नहीं है। ए इधर आ। అది వాడు సత్యభామ అనుకుంటా. किसी और की मुसीबत हम अपने सर पे क्यों ले रहे हैं? बेगानी शादी में अब्दुल्ला मत बन। విష్ణు గాడి ఒరిజినల్ బిజినెస్ దుబాయ్లోనే, क्या चल रहा है इधर? కానీ వాడిని లేపేయడం అంత ఈజీ కాదు. ఏంట్రా హిందీలో అన్ని డైలాగులు చెప్పాడు కదా, తెలుగులో ఇంతేనా? మనకి ఏది అవసరమో అదే చెప్పాడు. ये साला हैदराबादी लोग कुछ भी बोलेगा और तू पागल कुत्ते की तरह अपनी धंधे की मां ठोकेगा। ये छोकरा लोग मुझे नहीं चाहिए घर पे। तेरे को कितनी बार बोला, मेरे धंधे में तू अपनी खोपड़ी मत घुसा। तू अपना संभाल, मुझे मेरे देखने दे, समझी? ఇంతకీ మా పని అవుతుందా లేదా? पूछ रहे हैं हमसे हो पाएगा या नहीं। हो जाएगा, लेकिन टाइम लगेगा। वो कल दुबई के लिए निकल रहे, उसका आने के बाद ही कुछ होगा। వాడు రేపు దుబాయ్కి వెళ్తున్నాడు, రాగానే లేపేద్దాం. అన్ని రోజులు కుదరదు, ఇవాళ రేపు అయిపోవాలి. మీ వల్ల కాదంటే చెప్పండి, మా ట్రయల్స్ మేము చేసుకుంటాం. ये लोग बोल रहे हैं कि कल लास्ट डे है उसका पूजा पाठ का। मारना है तो यही एक चांस है। అసలు ఇంతకీ ఏమంటున్నాడు? రేపు
వేషాలేసి బయటకు వచ్చావా చచ్చిపోతావు, జాగ్రత్త. था मत कर धंधे की माँ मत ठोक, बोला था। आ जाओ। कौन सा रूम खाली है? वो वाला। ये? हाँ जी। वो रूम खाली है, संभल के भाई, आराम से। अब जिंदगी भर भागते रहो या छुपते रहो? 2 दिन में सब सेट हो जाएगा, चिंता। अब इसके आगे कुछ भी बोलो ना तो मुंह तोड़ दूंगी तेरा। अंदर लेके जा इसको। चलो भाई, आ जाओ, बैठो। आज कोई भी रूम भाड़े पे नहीं देने का जी। किसी का भी फोन नहीं उठाने का। वो छोकरा लोग और डॉक्टर किधर है? वो उधर। किधर? मैं डॉक्टर को लेके आ रही हूँ।
हाँ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఏం జరిగిందిరా? నేను చెప్పేది వినబడుతుందా? వినిపిస్తుంది. శివుడు చంపేశారు. నువ్వు చూసావా? డాక్టర్ చూసారన్నా, నా కళ్ళారా చూసారా? శివాన్ని చంపడం నువ్వు చూసావా? చూసారన్నా, నా కళ్ళ ముందే మన శివుడు దారుణంగా చంపేశారన్నా. నేను బయలుదేరుతున్నా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. శివ తమ్ముడు జాగ్రత్త. అర్థమైందా? అర్థమైందా? నా కళ్ళ ముందే దారుణంగా కాల్చి చంపేశారన్నా. ए सुन मेरे बात రుకో, ఏం ప్రాబ్లం లేదు. నేను వెంటనే బయలుదేరుతాను. నేను చెప్పాను, బతిమాలను, వెళ్ళలేదు. సతే, अरे यार उठा ना. జల్దీ జల్దీ. कितना टाइम लेता है फोन उठाने का? तो गाड़ी बंदोबस्त करने के लिए बोला था ना, क्या हुआ? हो गया क्या? उसको सब पता है ना? कोई प्रॉब्लम नहीं होगा ना? ठीक है.
13 సంవత్సరాలైంది నేను ప్రశాంతంగా నిద్రపోయి. ప్రతి రాత్రి మంచానికి అటువైపు తన ఏడిపే నాకు వినిపిస్తోంది. ఈ బాధంతా తను నాకిచ్చిన ఒక మాట వల్ల. అదేంటో తెలుసా? తను నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ ఎప్పటికీ వెతుక్కుంటూ వెళ్ళనని తన మాట తను నిలబెట్టుకుంది. కానీ ఆ మాట అడిగినందుకు ఈనాటి వరకు ఆమె నన్ను దండిస్తూనే ఉంది. అందుకే ఎప్పుడూ నేను నిర్ణయించుకున్నాను, ఏదో ఒక రోజు నిన్ను లైఫ్లో తప్పకుండా చూస్తాను. ఆ రోజు మన మధ్యనున్న లెక్కలన్నీ ఒకేసారి సెటిల్ చేద్దామనుకున్నాను. విష్ణు, విష్ణు, విష్ణు. సిద్ధు, పోరా, పో ఇక్కడి నుంచి. పోరా, పో.